నా ఊపిరి పార్ట్ 5. అలాగే చిత్ర, ఇక నేను వెళ్తాను. నానమ్మ ఒక్కతే ఉంది ఇంట్లో. బాయ్ అని చెప్పి ఇంటికి బయలుదేరింది మధు. ఏమ్మా, ఏమైనా ఇబ్బంది అయిందా అని లోనికి వస్తూ ఉన్న మధుని చూస్తూ అడిగారు సావిత్రమ్మ గారు. లేదు నానమ్మ, రెస్ట్ తీసుకోకపోయారా అని సావిత్రమ్మ గారి పక్కన కూర్చుంటూ అన్నది మధు. రెస్ట్ తీసుకునే ఇక్కడికి వచ్చాను. వాడు కడుపు నిండా తిన్నాడా మధు అని అడిగారు సావిత్రమ్మ గారు. ఆ నానమ్మ అన్నది మధు. మధు, మీది ప్రేమ వివాహం కదా, మరి ఆదిత్యాని, వాడి మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావా అన్నారు సావిత్రమ్మ గారు. చేసుకున్నాను, కానీ పూర్తిగా అయితే కాదు నానమ్మ. ఇంకా అర్థం చేసుకోవలసినది చాలా ఉంది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే అన్నది మధు. సావిత్రమ్మ గారు మధు మాటలకి చిన్నగా నవ్వి, వాడికి బంధాలు అనుబంధాలు, వాళ్ళు పంచే ప్రేమ ఇవేవి తెలియదు మధు, కేవలం నా ప్రేమ తప్ప. ఎందుకంటే వాడు పుట్టిన క్షణం నుంచి నా ప్రేమను తప్ప ఇంకా ఏ బంధాల ప్రేమను చూసినది లేదు, అలాగే అనుభవించినది లేదు. ఇప్పుడు నా ప్రేమతో పాటు నీ ప్రేమను కూడా చూస్తున్నాడు. ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా లేరు మధు వాడికి. అంత త్వరగా ఎవరితో కలవడు అసలు. అలాంటిది నిన్ను ప్రేమించాడు అంటేనే అర్థమవుతుంది వాడి మనసుకు నువ్వు ఎంతగా నచ్చావు అని. పైకి కఠినంగా ఉన్నా కానీ వాడి మనసు చాలా సున్నితం మధు. ఒక పరిస్థితి వాడికి బాధ కలిగించింది అంటే పదే పదే దాని గురించే ఆలోచిస్తాడు అని సావిత్రమ్మ గారు అనగానే మధుకి వాళ్ళ మధ్య జరిగినది, దాని గురించి ఆదిత్య తన వైపే తప్పు ఉన్నట్టుగా బాధపడినది మధు కళ్ల ముందు మెదిలింది. సావిత్రమ్మ గారు కొనసాగిస్తూ, వాడు తన కోసం కంటే ఎప్పుడూ పక్కన వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషం కోసం ఆలోచించే మనస్తత్వం వాడది అని సావిత్రమ్మ గారు అనగానే ఇందాక ఆఫీసులో రిసెప్షన్ విషయంలో ఆదిత్య చెప్పినది గుర్తుకు వచ్చింది మధుకి. వాడు ఏదైనా చేశాడు అంటే దాని వెనుక కారణం తప్పకుండా ఉంటుంది. అలాగే ఆ కారణం మంచిదై ఉంటుంది. వాడు కోపంలో 2 మాటలు అంటే నువ్వు కూడా వాడితో సమానంగా అరిచి వాడిపై కోపం చూపించటమో లేకపోతే వాడికి దూరంగా ఉండటమో చెయ్యకు మధు. వాడి కోపాన్ని అలాగే మాటలను అర్థం చేసుకో. అప్పుడు నీకు వాడి కోపానికి గల కారణం తెలుస్తుంది. నీ గురించి అడగటం లేదని, అలాగే వాడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అని నేను అడగటం లేదు అని బాధపడకు మధు. వాడి గురించి నాకు తెలుసు, అలాగే నా పెంపకం గురించి కూడా. అది కాకుండా ఎల్లప్పుడూ నీ కళ్ళల్లో కనిపించే సంతోషం, పెదవులపై ఉండే చిరునవ్వు చెప్తుంది నా మనవడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అని సావిత్రమ్మ గారు నవ్వుతూ అన్నారు. ఆవిడ ఆ మాట అనగానే మధుకి 5 రోజుల క్రితం తాను ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది అంతా తన కళ్ళ ముందు మెదలింది. ఆదిత్య నా పక్కన ఉంటే నా జీవితంలో, అలాగే నా ముఖంలో సంతోషం అస్సలు చెదరదు అని మనసులో అనుకుని, అవును నానమ్మ, ఆదిత్య తన అనుకున్న వ్యక్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు, సంతోషంగా చూసుకుంటాడు అన్నది మధు. మధు మాటకి సమాధానంగా సావిత్రమ్మ గారు చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకి తోడుగా గడియారం మోగి సాయంత్రం అయ్యింది అని గుర్తు చేయగానే, నానమ్మ కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోనికి వెళ్ళింది మధు. వెళ్తున్న మధుని చూస్తూ, తప్పకుండా మధు ఆదిత్యను కాపాడుకుని తన సౌభాగ్యాన్ని నిలుపుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మధుకి ఆదిత్య అంటే చాలా ప్రేమ, అది తన కళ్ళల్లోనే తెలుస్తుంది అని మనసులో అనుకున్నారు సావిత్రమ్మ గారు. రాత్రి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్న మధుకి లోనికి వస్తున్న ఆదిత్య కనిపించడంతో తనకు ఎదురు వెళ్లి ఆదిత్య చేతిలో నుంచి కోటు బ్యాగు తీసుకోగానే, కాఫీ ఇవ్వవా మధు అన్నాడు ఆదిత్య. మధు తనకు భార్యగా సేవలు చేస్తూ ఉంటే వచ్చే అనుభూతిని ఫీల్ అవుతూ, మధుకు కూడా ఈ ఫీల్ బాగుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురు వెళ్లి తన వస్తువులు తీసుకోవటం, భర్త అది కావాలి ఇది కావాలి అంటూ అడగటం. ఆదిత్య కోసం కాఫీ తీసుకొని రావటానికి కిచెన్ లోనికి వెళ్ళింది మధు. ఇవాళ వర్క్ ఎక్కువగా ఉందా నాన్న, అలసిపోయావా అన్నారు సావిత్రమ్మ గారు. అవునమ్మమ్మ అంటూ సావిత్రమ్మ గారు వడిలో పడుకున్నాడు ఆదిత్య. సావిత్రమ్మ గారు ప్రేమగా తలనిమిరి అతని అలసట పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మమ్మ, రేపు సాయంత్రం మా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళు, నాకు తెలిసిన బిజినెస్ పర్సన్స్ అందరూ వస్తారు. నిజానికి చరణ్ ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు, అందుకే వర్క్ అంతా నా మీద పడింది అన్నాడు ఆదిత్య. ఇంత సడన్ గా రిసెప్షన్ ఏమిటి నాన్న, అయినా మనం ముందు అనుకోలేదు కదా అన్నారు సావిత్రమ్మ గారు. అవునమ్మమ్మ, నాకు కూడా అసలు ఆలోచన లేదు అని ఆఫీసులో జరిగినది, అలాగే మధుకి తాను చెప్పినది మొత్తం చెప్పాడు
అప్పుడే మధు కాఫీ తెచ్చేసరికి సావిత్రమ్మ గారి వడిలో నుండి లేస్తూ మధు ఇచ్చే కాఫీ అందుకున్నాడు. మనవడి ఆలోచన విధానం చూసి సావిత్రమ్మ గారు మురిసిపోయారు. మొదటిసారి మధు చేతి కాఫీ తాగటంతో దాన్ని ఆస్వాదించే పనిలో పడ్డాడు ఆదిత్య. ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే ఇందాక సావిత్రమ్మ గారు చెప్పిన మాటలు గుర్తుకు రావటంతో ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ ఉన్నది మధు. ఆదిత్య ఫ్రెష్ అవటానికి వెళ్లటంతో తనకు డ్రెస్ తీసి రెడీగా పెట్టి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. కొన్ని నిమిషాల తర్వాత తొందరగా రెడీ అవ్వు ఆదిత్య, కింద నాన్నమ్మ మన కోసమే వెయిట్ చేస్తున్నారు అన్నది మధు. అని చెప్పి ఆదిత్య రెడీ అవుతూ మనసులో, మధు నువ్వు ఇలా నాతో నా రూమ్ లో ఉండే ఈ రోజు ఇంత త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. నాతో నా పక్కన నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే నువ్వు అన్ని మర్చిపోయి నాతో నార్మల్ గా ఉండటం వలన నేను కూడా జరిగిన దాని గురించి బాధపడటం మానేశాను. నీతో కాస్త ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను అని అనుకుంటూ డ్రెస్అప్ అయ్యాడు. తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేశారు. ఆదిత్యకు ఎంత ఆలస్యం అయినా కానీ ఆదిత్య వచ్చే వరకు తినకుండా ఉండి ఆదిత్యతో పాటే కలిసి తింటారు సావిత్రమ్మ గారు. ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్న ఆదిత్య చూపు అనుకోకుండా బెడ్ సర్దుతూ ఉన్న మధు వైపు పడింది. మధు అని పిలిచాడు ఆదిత్య. చెప్పు ఆదిత్య అన్నది మధు. నువ్వింకా నీ థింగ్స్ ఏమీ తెచ్చుకోలేదా ఇక్కడికి అన్నాడు ఆదిత్య. తెచ్చుకున్నాను ఆదిత్య, ఎందుకలా అడిగావు అన్నది మధు. నువ్వు చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావు కదా, నీకు చీరలే బాగుంటాయి మధు అని పైకి చెప్పి మనసులో మాత్రం నేను మొదట నిన్ను చూసినది చీరలోనే కదా, చీరలో ఉన్న నువ్వు తొలి చూపులోనే నా మనసు దోచేశావు అని అనుకుని డైలీ చీరనే కట్టుకో మధు అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అని బెడ్ కి మరోవైపు పడుకుని ఆదిత్య మాటలు తలుచుకొని తనలో తాను నవ్వుకున్నది. ఒక్కరోజుకే ఆదిత్య అలవాటైపోయాడు మధుకి. ఎంతైనా ప్రేమించిన వ్యక్తి కదా. ఆదిత్య పక్కన లేకపోయేసరికి తనకు నిద్ర పట్టకపోవటంతో లేచి కూర్చున్నది. ఎదురుగా సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్న ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నది. ఎప్పుడు ఆదిత్యాన్ని ఫార్మల్ డ్రెస్ లో చూడటమే కానీ ఇలా టీషర్ట్ లో చూడటం ఇదే మొదటిసారి. ఆదిత్య చాలా అందంగా కనిపించటంతో ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నది. ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ ఉన్న మధుకి సాయంత్రం సావిత్రమ్మ గారు చెప్పినది గుర్తుకు వచ్చింది. సావిత్రమ్మ గారు ఆదిత్య గురించి చెప్పటం వలన తనకు తెలియని ఆదిత్య గురించి కొంత తెలిసింది. అలాగే ఆదిత్యపై ఉన్న గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి మధుకి. ఏమిటి మధు, నిద్ర రావటం లేదా, అలా కూర్చున్నావు అని తల ఎత్తకుండానే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ అడిగాడు ఆదిత్య. లేదు ఆదిత్య అని గ్యాప్ ఇచ్చి, ఆదిత్య నాకు నీ వడిలో పడుకోవాలి అని ఉన్నది, పడుకోనా అని మధు ఆశగా అడిగేసరికి ఆదిత్య ఒక్కసారిగా తల ఎత్తి మధు వైపు చూశాడు. మధు అలా అడిగేసరికి ఆదిత్యకు ఒకవైపు బాధ, మరోవైపు తనపై తనకి అసహ్యం కలిగింది. తన మనసుకు నచ్చిన అమ్మాయి తనతో అలా చనువుగా ఉండటం కోసం అలా అడగటం చాలా బాధగా అనిపించింది ఆదిత్యకి. అదే తనపై ఉన్న ప్రేమనంతా వ్యక్తపరిచి పెళ్లి చేసుకుంటే మధుకి ఇలా అడిగే అవకాశం ఉండకపోవు కదా అని అనుకుంటూ ఆవేదన చెందాడు. మధు వైపు చూసి నవ్వుతూ కళ్ళతోనే రమ్మని చెప్పటంతో మధు సంతోషంగా ఆదిత్య వడిలో పడుకున్నది. మధు తన వడిలో పడుకోగానే ఆదిత్య ప్రేమగా మధు తలనిమిరి నుదుటిపై కిస్ చేయటం కోసం ముందుకు వంగాడు. వాళ్ళ పరిస్థితి అర్థమయ్యి ఆదిత్య వెనక్కు వెళుతూ ఉండగా మధు ఆదిత్య తలపై చేయి పెట్టి ముందుకు వంచింది. ఆదిత్య ఆశ్చర్యముగా మధు వైపు అలానే చూశాడు. మధు ఆదిత్య చేయి గట్టిగా పట్టుకుని కళ్ళు ఆర్పగానే ఆదిత్య సంతోషంగా మధుపై తన ప్రేమనంతా తెలుపుతూ ఆమె నుదుటిపై కిస్ చేశాడు. ఇద్దరికీ కూడా తెలియని అనుభూతి. మొదటిసారిగా ఎలాంటి మత్తులో లేకుండా పూర్తి స్పృహలో ఉండి తన ప్రేయసికి ముద్దు పెట్టడం, అలాగే తాను ప్రేమించిన వ్యక్తి సంతోషంతో స్పృహలో ఉండి తనకు ముద్దు పెట్టడం, ఇద్దరూ కూడా ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. మధు మనసులో ఆదిత్యకు నేనంటే అభిమానం మాత్రమే అనుకున్నా, కానీ ఇప్పుడు ఆదిత్య పెట్టిన ముద్దు నేనంటే తనకు ఎంత ప్రేమ అని చెప్పింది. అంటే ఆదిత్య తన మనసులో నాకు స్థానం ఇచ్చాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అని ఆదిత్య వైపు చూస్తూ అనుకున్నది. తన వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న మధుని చూస్తూ ఏమిటి మధు అని ఆదిత్య అడగగానే ఏమీ లేదు అన్నట్టు తల ఊపి ఆదిత్య చుట్టూ గట్టిగా చేతులు బిగించి చిన్నపిల్లలా పడుకున్నది మధు. ఆదిత్య నవ్వుతూ మధు తల నిమురుతూ
అంత జరిగాక కూడా మధు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు. పైగా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పింది. కాని మధు కళ్ళల్లో తాను అనుకున్నట్టుగా నాపై ఇష్టం కనిపించటం లేదు, ప్రేమ కనిపిస్తున్నది. అంటే మధు నన్ను ప్రేమిస్తున్నదా? ఒకవేళ అది నిజమే అయితే నన్నుగా ప్రేమిస్తుందా? లేకపోతే ఇప్పుడు నేను తన భర్త కాబట్టి, మా మధ్య ఒక బంధం ఉంది కాబట్టి అలా ప్రేమిస్తుందా? అయినా తన విషయంలో అలా చేసిన నన్ను మధు ఎలా ప్రేమిస్తుంది అని బాధగా అనుకున్నాడు ఆదిత్య. ల్యాప్టాప్ నుండి ఎలాంటి శబ్దం రాకపోవటంతో మధు కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ఏదో ఆలోచనలో ఉండటం చూసి, ఏమైంది ఆదిత్య? వర్క్ ఆపి మరి దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అన్నది మధు. మధు మాటతో ఈ లోకంలోనికి వచ్చి వర్క్ గురించే మధు నేను ఆలోచించేది అని అబద్ధం చెప్పాడు. మధు, నీకు నాతో ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యి. కానీ చేసే ముందు నా పర్మిషను అడగకు. నేను నీ భర్తను మధు. భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతి భార్యకు ఉంటుంది. కానీ ఎవరు కూడా నీలా అడగరేమో. నువ్వు అలా అడిగేసరికి నాకు చాలా బాధేసింది మధు. ఒక్క క్షణం నా మీద నాకే అసహ్యంగా అనిపించింది అని ఆదిత్య అనగానే మధు ఒక్కసారిగా లేచి కూర్చొని బాధగా ఆదిత్య భుజంపై చెయ్యి వేసింది. నిజం మధు, నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి నాతో సరదాగా చనువుగా ఉండటం కోసం నన్ను అలా అడిగితే నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడిప్పుడే నేను ఆ బాధ నుంచి కాస్త దూరం అవుతున్నాను. నువ్వు నాతో అన్ని మర్చిపోయి కాస్త ఫ్రీగా ఉండటం వలన. కానీ నువ్వు ఇప్పుడు అలా అడిగేసరికి మన మధ్య జరిగిన ఆ సంఘటన నా కళ్ళ ముందు మెదిలింది. బహుశా అలాంటి ఒక పరిస్థితి మన మధ్య లేకపోతే నువ్వు అలా అడిగేదానివి కాదు కదా. నువ్వే చొరవగా ఉండేదానివి. నీ చొరవ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టదు. అలాగే నేనేమీ అనుకోను మధు. ఎందుకంటే నువ్వు నా భార్యవు. ఇంకోసారి ఎప్పుడు అలా అడగకు అని ఆదిత్య బాధగా చెప్పేసరికి అప్పుడు మధుకి ఆదిత్య బాధ ఏమిటో అర్థమయ్యింది. ఛా, నేనేమిటి అసలు ఇలా చేశాను? తన మనసులో ఉన్న ఆవేదనను దూరం చేయాలి అనుకున్న నేనే తన ఆవేదనను గుర్తు చేశాను. నేను చొరవ తీసుకుంటేనే కదా ఆదిత్య అన్నీ మర్చిపోయి నాతో చొరవగా అలాగే చనువుగా ఉండగలడు. అసలు ఈ లాజిక్ ఎలా మర్చిపోయాను నేను అని మనసులో అనుకుని, సారీ ఆదిత్య, నా మాట నిన్ను బాధ పెడుతుంది అని అస్సలు అనుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంతోనే మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్పాను. మరి అలాంటిది నీతో నాకు నచ్చినట్టుగా ఉండటానికి నీ పర్మిషన్ ఎందుకు చెప్పు? నేను ఎందుకు అలా అడిగాను అంటే, నువ్వు వర్క్ చేసుకుంటున్నావు కదా, నేను వచ్చి అలా నీ ఒడిలో పడుకుంటే నీకు ఇబ్బంది అవుతుందేమో అని అలా అడిగాను. కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చొరవగా అతని ఎదపై పడుకుని ఆదిత్య పడే బాధ చూడలేక అలా కవర్ చేసింది మధు. నిజంగా అంతే కదా మధు అన్నాడు ఆదిత్య. అంతే ఆదిత్య అన్నదే మధు. ఇంకోసారి ఎప్పుడు అలా అనుకోకు. నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు అని ఆమె చుట్టూ చేతులు వేశాడు ఆదిత్య. ఆదిత్య ఎద సబ్బడి వింటూ అతని కౌగిలిలోనే నిద్రలోనికి జారుకున్నది మధు. ఆదిత్య కూడా ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె తలపై తల ఆనించి అలానే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రాత్రి ఎలా పడుకున్నారో, ఉదయం అయ్యేటప్పటికీ కూడా అదే భంగిమలో ఉన్న ఆదిత్య మెలకువ వచ్చి కళ్ళు తెరవగానే తన కౌగిలిలో క్యూట్ గా పడుకున్న మధును చూసి సన్నగా నవ్వాడు. మధుని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నిద్ర రాకపోయినా సరే అలానే పడుకున్నాడు. మధుకి మెలకువ వచ్చే వరకు దాదాపుగా ఆదిత్య లేచిన 20 నిమిషాలకు మధుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే ఖాళీ బెడ్ కనపడటంతో అప్పుడు మధుకి రాత్రి తాను ఆదిత్య ఒడిలో పడుకోవటం గుర్తుకు వచ్చి తల ఎత్తగానే తన వైపే అందంగా నవ్వుతూ చూస్తూ ఉన్న ఆదిత్యాన్ని చూడగానే మధు పెదవులపై చిరునవ్వు చేరింది. గుడ్ మార్నింగ్ మధు అన్నాడు ఆదిత్య. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ అతని కౌగిలి నుంచి దూరం అయ్యింది. కానీ అతని నుంచి దూరం కాలేకపోతున్నది. కారణం మధు చుట్టూ అతని చేతిలో గీతలా అల్లుకుపోవటంతో. మధు తనలో తాను చిన్నగా నవ్వుకొని, సారీ ఆదిత్య, నైట్ అలానే నిద్ర పట్టేసింది, నీకేమైనా ఇబ్బంది అయిందా అని అడిగింది. లేదు మధు, ఇంకోసారి ఈ సారీలు థ్యాంక్స్లు చెప్పకు నాకు. మన మధ్య అలాంటివి అస్సలు వద్దు అన్నాడు ఆదిత్య. హహ, అలాగే ఆదిత్య అన్నది మధు. నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అప్పుడు మధు చుట్టూ బిగించి ఉన్న తన చేతులు వదిలేశాడు ఆదిత్య. మధు లేచి ఆదిత్యకు టవల్ అందించింది. ఆదిత్య వాష్రూమ్ లోనికి వెళ్ళగానే రూమ్ సర్ది
కిచెన్ లోనికి వెళ్ళింది కాఫీ కోసం. ఆదిత్య కోసం కాఫీ కలుపుతూ ఉన్న మధుకి సావిత్రమ్మ గారు వచ్చినట్టుగా ఆవిడ మాటలు తెలియటంతో ఆవిడకు కూడా కాఫీ కలిపింది మధు. ఏమ్మా మధు, ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని ట్రేలో కాఫీ పట్టుకుని వస్తున్న మధుని చూస్తూ అడిగారు సావిత్రమ్మ గారు. లేదు నానమ్మా, ఆదిత్య ఫ్రెష్ అవుతున్నాడు, తనది అయ్యాక నేను ఫ్రెష్ అవుతాను అని సావిత్రమ్మ గారికి కాఫీ అందిస్తూ అన్నది మధు. అని చిన్నగా నవ్వారు సావిత్రమ్మ గారు. రూమ్ లోనికి వచ్చేసరికి ఆదిత్య రెడీ అవుతూ ఉండటంతో, ఆదిత్య కాఫీ టేబుల్ పైన పెడుతున్నాను, రెడీ అయ్యాక తాగేసి నేను ఫ్రెష్ అవడానికి వెళుతున్నా అని కాఫీ టేబుల్ పై పెట్టి తన థింగ్స్ తీసుకుంటూ చెప్పింది మధు. ఫ్రెష్ అయి వచ్చిన మధుకి ఆదిత్య కనపడకపోవటంతో అప్పుడే వెళ్ళాడా ఆదిత్య అని మనసులో అనుకోగానే బాల్కనీ సైడ్ నుంచి ఆదిత్య మాటలు వినపడటంతో కాల్ మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యి తాను రెడీ అయ్యింది. కాల్ మాట్లాడటం పూర్తి అవటంతో ఆదిత్య లోనికి వచ్చి మధు వైపు ఒక క్షణం అలానే చూస్తూ ఉన్నాడు. ఎవరు ఆదిత్య? చరణ్ అన్నయ్యనా కాల్ చేసింది అన్నది మధు. అవును మధు, రిసెప్షన్ ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడానికి కాల్ చేశాడు అన్నాడు ఆదిత్య. అయితే ఇప్పుడు చెక్ చేస్తారా? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అని పాపిట్లో సింధూరం పెట్టుకుని ఆదిత్య వైపు తిరుగుతూ అడిగింది మధు. ఆహా లేదు, చరణ్ పై అలాగే చరణ్ వర్క్ పై నాకు నమ్మకం ఉంది, ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు అని. పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు ఆదిత్య. ఇద్దరు కిందకు వచ్చి సావిత్రమ్మ గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సాయంత్రం రిసెప్షన్ ఉండటంతో ఇంట్లో నీలిమ హడావిడి మామూలుగా లేదు. ఏం డ్రెస్ వేసుకోవాలో తెలియక అన్ని ముందు వేసుకొని కూర్చుంది కాలేజీ డుమ్మా కొట్టి. ఆదిత్య ఆఫీసులో వర్క్ అంతా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఆఫ్టర్నూనే ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన ఆదిత్యకు మంచి నిద్రలో ఉన్న మధు దర్శనమిచ్చింది. ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కదా, గ్లామర్ కోసం ఇలా పడుకున్నట్టు ఉన్నది, కానీ ఇంతకీ ఏమైనా తిన్నదా లేదా అని మనసులో అనుకున్న ఆదిత్య మధుని లేపటం కోసం తన దగ్గరకు వెళ్ళాడు. కానీ ఎందుకో మనసు అంగీకరించకపోవటంతో టవల్ తీసుకుని వాష్రూంలోనికి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య మధు తినిందో లేదో అమ్మమ్మను అడగాలి అని డ్రెస్అప్ అయ్యి కిందకు వచ్చాడు. వస్తూ ఉన్న ఆదిత్యను చూస్తూ, నాన్న ఆదిత్య, మధును కూడా రమ్మను, భోజనం చేద్దాం అని సావిత్రమ్మ గారు అనటంతో మధు ఇంకా తినలేదు అని అర్థమయ్యి మధుని లేపటం కోసం రూమ్ లోనికి వెళ్ళాడు. మధు మధు లే అని తన భుజంపై తడుతూ పిలిచాడు. ఆదిత్య పిలుపుకి చిన్నగా మెలకు వచ్చిన మధు, ఏమిటి ఆదిత్య, వాటర్ కావాలా? అక్కడ ఉంటాయి తీసుకో అని కళ్ళు తెరవకుండానే చెప్పింది. వాటరా? మెట్ట మధ్యాహ్నంని మిడ్ నైట్ అని అనుకుంటుందా ఏమిటి ఈ మధు అని అనుకుని, వాటర్ కాదు లే, లంచ్ చేద్దాం, కింద అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది అని అనగానే మధు కళ్ళు తెరిచి ఆదిత్య వైపు చూసి మళ్ళీ గడియారం వంక చూసింది. ఓ, ఇది మధ్యాహ్నమా ఆదిత్య అన్నదే మధు. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, అమ్మమ్మ వెయిటింగ్ కింద అనగానే మధు ఎల్కేజీ పిల్లల తల ఊపి వాష్రూమ్ లోనికి వెళ్ళింది. నిద్ర అంటే బంగారం అనుకుంటా అని వెళ్తూ ఉన్న మధుని చూస్తూ నవ్వుతూ అనుకున్నాడు ఆదిత్య. ఆదిత్య ఆదిత్య ఒకసారి రావా అని రిసెప్షన్ కి రెడీ అయ్యి బాల్కనీలో కాల్ మాట్లాడుతూ ఉన్న ఆదిత్యను పిలిచింది మధు. చెప్పు మధు అని కాల్ తర్వాత చేస్తాను అని అవతల వాళ్లకు చెప్పి కాల్ కట్ చేస్తూ లోనికి వస్తూ అన్నాడు ఆదిత్య. కొంచెం హెల్ప్ చేయవా ఆదిత్య ప్లీజ్, నక్లెస్ లో జుట్టు ఇరుక్కున్నది, కాస్త తీయవా, నొప్పిలేస్తున్నది అని అద్దం ముందు నిలబడి తనకు తాను ఎంతో కొంత సహాయం చేసుకుంటూ అన్నది మధు. ఆదిత్య మొబైల్ పక్కన పెట్టి మధు వైపు అడుగులు వేశాడు. మెల్లిగా తన చేతులను మధు వరకు తీసుకుని వచ్చి మధు వీపు మీద చెయ్యి వేశాడు. ఆదిత్య స్పర్శ తనను తాకగానే మధు తన పని వదిలేసి లోపల అలజడిగా ఉండటంతో చీరను గట్టిగా పట్టేసుకున్నది. ఆదిత్యకు లోపల అంతకంటే ఎక్కువగా అలజడిగా ఉన్నా కాని దాన్ని బయటకు చూపించకుండా మధుకి హెల్ప్ చేశాడు. తనకు నొప్పి ఉంది అని చెప్పటంతో చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తూ మధు నక్లెస్ లో చిక్కుకున్న తన జుట్టుని వేరు చేశాడు. థ్యాంక్స్ ఆదిత్య, తొందరగా రెడీ అవ్వాలి అన్న హడావిడిలో పెట్టుకునేసరికి అలా అయ్యింది అన్నది మధు. హడావిడి ఏమీ లేదు మధు, నిదానంగా రెడీ అవ్వు సరేనా అన్నాడు ఆదిత్య. అని చెప్పి తన పనిలో పడింది మధు. ఆదిత్య మధుని అద్దంలో నుండే కింద నుంచి పై వరకు చూసి మధు అని పిలిచాడు. చెప్పు ఆదిత్య,
అని బ్యాంగిల్స్ వేసుకుంటూ అన్నది మధు. అది మరి మధు ఏమిటంటే అని నచిగాడు ఆదిత్య. ఆదిత్య మొహమాటం ఎందుకు చెప్పు అని ఆదిత్య వైపు తిరిగి అన్నది మధు. మధు అలా చనువుగా అనేసరికి, అది మధు, నువ్వు చీర 1 స్టెప్ పెట్టుకో, అలా నీకు చాలా బాగుంటుంది, ఇలా వద్దు అని మధు ముఖంలో భావాలు గమనిస్తూ చెప్పాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వి, అలానే ఆదిత్య అని చెప్పి అద్దం వైపు తిరిగింది. ఆదిత్య చెప్పినట్టుగా రెడీ అవుదాము అని చెరకు ఉన్న పిన్ తీసింది, కొంగుని చేతుల్లో బంధిస్తూనే. కాని అది మధు చేతిలో నిలవకుండా నేలపై పడేసరికి మధు వెనకే ఉన్న ఆదిత్యకి మధు ముందు ఉన్న అద్దంలో నుంచి మధు అందాలు కనపడేసరికి చటుక్కున వెనక్కు తిరిగాడు. అదంతా గమనించని మధు నేల మీద ఉన్న తన చీరను చేతిలోనికి తీసుకుని ఆదిత్య చెప్పినట్టుగా 1 స్టెప్ పెట్టుకుంటూ అద్దంలోనికి చూసేసరికి ఆదిత్య అటువైపు తిరిగి ఉండటం చూసి అప్పుడు మధుకి మొత్తం అర్థమయ్యి ఆదిత్య వైపు ప్రేమగా చూసింది. చీర కొంగు 1 స్టెప్ పెట్టుకొని ఒకసారి తనని తాను పూర్తిగా చూసుకుని ఆదిత్య వైపు తిరిగి, ఆదిత్య ఇప్పుడు ఓకేనా అన్నది మధు. మధు మాటతో ఆదిత్య మధు వైపు తిరిగి మధుని అలానే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇలానే కట్టుకో మధు, నీకు చాలా చాలా బాగుంటుంది అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అని సింధూరం తీసుకుని ఆదిత్యకు ఇచ్చింది మధు, తన పాపిట్లో పెట్టమని. ఆదిత్య నవ్వుతూ మధు చేతిలో సింధూరం తీసుకుని తన కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ పాపిట్లో సింధూరం పెట్టాడు. మధు కూడా ఆదిత్య కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నది అలానే. చరణ్ తో కలిసి వస్తూ ఉన్న చిత్ర అది చూసి, హౌ రొమాంటిక్ అని అన్నది. చిత్ర మాటతో ఆదిత్య మధులు ఈ లోకంలోనికి వస్తే తన మరదలు తన బాస్ ని చూస్తూ అలా అనటం వలన చరణ్ టెన్షన్ పడుతూ చిత్రాన్ని కళ్ళతోనే తిట్టాడు. చరణ్ నువ్వేమిటి ఇక్కడ అన్నాడు ఆదిత్య. అది సార్, ఏర్పాట్లు అన్ని కంప్లీట్ అయ్యాయి, ఆ విషయం మీకు చెప్తాము అనే వచ్చాను. నేను మీ దగ్గరికి వస్తున్నాను అని తెలిసి నా మరదలు వస్తాను అంటే తీసుకుని వచ్చాను అని మొహమాటంగా చెప్పాడు చరణ్. చిత్ర చేసిన పని వలన. హాయ్ ఆదిత్య అని చిత్ర అనగానే ఆదిత్య చిత్ర వైపు అలానే చూశాడు. ఏమిటి అలా చూస్తున్నారు? హో, మీరు నా బావకి బాస్ కదా, సార్ అని అనకుండా ఇలా పేరుతో పిలుస్తున్నాను అనా? నేను మిమ్మల్ని మా మధు హస్బెండ్ గా భావించి అలా పిలిచాను అన్నది చిత్ర. నువ్వు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదమ్మా, ఎందుకంటే నువ్వు మా చరణ్ మరదలవి, త్వరలోనే కాబోయే భార్యవు కదా. కాకపోతే నేనెందుకు అలా చూశాను అంటే చరణ్ మొహమాటస్తుడు, నువ్వు మాత్రం అందరితో ఈజీగా కలిసిపోయే రకం అని అర్థమవుతున్నది. మీ ఇద్దరికి అసలు ఎలా కనెక్ట్ అయిందా అని అనుకుంటున్నాను అని అంటూ నవ్వాడు. మొహమాటం చరణ్ కి కాని నాకు కాదు కదా ఆదిత్య. మన పేర్ మొహమాటస్తుడు అని మనం కూడా అలా ఉంటే ఎలా? మనమే చనువు తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తేనే కదా మన అనుకున్నది మన సొంతం అయ్యేది అని చరణ్ వైపు ప్రేమగా చూస్తూ అన్నది చిత్ర. చిత్ర చెప్పిన మాటలు విని ఒకరిని ఒకరు మొహమాటంగా భావించి, అయితే నేనే ధైర్యం చేసి ముందడుగు వేసి మా మధ్య చనువును పెంచాలి అని ఆదిత్య మధు మనసులో అనుకున్నారు. సార్, రిసెప్షన్ కి టైం అవుతుంది అన్నాడు చరణ్. వస్తున్నాం అని మధు వైపు చూసి పద అని ఆదిత్య చూడగానే మధుకి ఆ చూపులోని భావం ఇంకోలా అర్థమయ్యి ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకున్నది. మధు అలా పట్టుకోగానే ఆదిత్య సంతోషంగా మధు వైపు చూసి ముందుకు నడిచాడు. వాళ్ళ వెనకాలే చరణ్ చిత్రాలు వచ్చారు. చిత్ర ఆదిత్య సార్కి మధుకి ఒకరికి ఒకరు అంటే చాలా ప్రేమ కదనే, అది వారి కళ్ళల్లో తెలుస్తుంది అన్నాడు చరణ్. అవును, కానీ నువ్వు గమనించావా, ఇద్దరు కూడా కొంచెం మొహమాటంగా ఉంటున్నారు ఒకరి పట్ల మరి ఒకరు. అంటే మధు ఇంకా తన ప్రేమ విషయం ఆదిత్యకు చెప్పనట్టు ఉన్నది అన్నది చిత్ర. అవునే, కానీ మధు ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇద్దరు జరిగినది మర్చిపోయి సంతోషంగా సరదాగా ఉంటూ వాళ్ళ మధ్య బంధాన్ని బలపరుచుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఇలా అయితే కష్టమే ఇక అన్నాడు చరణ్. కానీ మధు మనసులో ఇప్పుడే ఆ ఆలోచన లేదు అని నాకు అనిపిస్తున్నది. మధు ఆదిత్యకు వచ్చే అపాయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది, కానీ వాళ్ళ గురించి ఆలోచించటం లేదు అన్నది చిత్ర. నువ్వే చెప్పు కొంచెం మధుకు అర్థమయ్యేలా, ఎందుకంటే నువ్వే గమనించావు కదా సార్ కళ్ళల్లో మధుపై ప్రేమని. ఒకవేళ సార్కి మధు మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ మధ్య జరిగినది దృష్టిలో పెట్టుకుని ఓపెన్ అవటం లేదేమో, ఎందుకంటే మధు అపార్థం చేసుకుంటుంది అని బాధపడుతున్నారేమో సార్ అన్నాడు చరణ్.
అవునరా, నేను అలా అస్సలు ఆలోచించడం లేదు. కానీ చరణ్, నువ్వు ఒకటి గమనించావా? మధుకి అర్థమయ్యేలా చెప్పు అని అన్నావు. మధు వాళ్ళ గురించి, వాళ్ళ మధ్య బంధం గురించి ఆలోచించేలా చేయాలి అని. కానీ ఇప్పుడు ఆదిత్య ఎలాగైతే ఫీల్ అవుతున్నాడో, మధు కూడా అలానే ఫీల్ అయ్యి తన ప్రేమ విషయం ఇంకా ఆదిత్యకు చెప్పటం లేదేమో కదా అన్నది చిత్ర. అరే అవును కదా, నేను ఎందుకు మధు సైడ్ నుంచి ఆలోచించటం లేదు? కానీ మరి ఇద్దరు ఇలానే ఉంటే ఎలానే అన్నాడు చరణ్. ఇద్దరిని జంటగా నిర్ణయించిన ఆ భగవంతుడే ఇద్దరు సంతోషంగా ఉండేలా చేస్తాడు తప్పకుండా. అంతా ఆ భగవంతుడి మీద భారం వేయటం తప్ప మనమేం చేయలేము అన్నది చిత్ర. ఇప్పుడే మనం ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యాం. అది సార్కు తెలిసాక సార్ రియాక్షన్ ఏమిటో అని ఎప్పటి నుంచే భయపడవలసి వస్తుంది అన్నాడు చరణ్. ముందు అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకుంటాడు ఆదిత్య అన్నది చిత్ర. ఆ నమ్మకం ఉందిలే కాని ముందు ఆ అపార్థం వలన ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్నాడు చరణ్. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే అశుభం పలుకుతావేంట్రా అన్నది చిత్ర. ఏయ్ రాయి అంటే అన్నాడు చరణ్. మరి లేకపోతే ఏమిట్రా అన్నది చిత్ర. అరే మధు నీకు జస్ట్ ఫ్రెండ్, కానీ నాకు చెల్లెలు. మరి ఒక అన్నయ్యగా నాకు ఆ భయం ఉంటుంది కదా అన్నాడు చరణ్. ఆ చెల్లె అయ్యింది నా వల్లనే, అది గుర్తుపెట్టుకో అని సీరియస్ గా అని. చాలా సంతోషంగా ఉంది చరణ్ మధు విషయంలో నీ ఆలోచనలు చూస్తూ ఉంటే అన్నది చిత్ర. కొట్టి మళ్ళీ వెన్న రాయటం నిన్ను చూసే అన్నట్టున్నారే అన్నాడు చరణ్. అవును కాని పద, మనసులో ఉన్న భయాలు అన్ని తీసి కాస్త సరదాగా ఉండు. అసలే ఆదిత్య బాధ్యత అంతా నీకే అప్పచెప్పారు అన్నది చిత్ర. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వర్క్ దగ్గరకు వచ్చేసరికి నా సైడ్ నుండి నేను ఇవ్వవలసింది 100% ఇస్తాను అన్నాడు చరణ్. చూస్తాను నేను కూడా అయితే అన్నది చిత్ర. ఇద్దరు కిందికి రావటంతో వాళ్ళ మాటలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. జంటగా కిందికి వస్తూ ఉన్న ఆదిత్య మధుల వైపు మురిపంగా చూశారు సావిత్రమ్మ గారు. ఎంత అందంగా ఉంది మీ జంట అని ఇద్దరికి మెటికలు విరుస్తూ అన్నారు. ఆదిత్య మధు నవ్వుతూ సావిత్రమ్మ గారి వైపు చూశారు. అయితే వీళ్ళ జంటకు దిష్టి తీయాలి పెద్దమ్మ తప్పకుండా అని అక్కడికి వస్తూ అన్నారు భాస్కర్ గారు. భాస్కర్ గారిని అక్కడ చూసి వెంటనే ఆదిత్య చేయి వదిలి ఆయన దగ్గరకు వెళ్లి హక్ చేసుకున్నది మధు. భాస్కర్ గారు ప్రేమగా మధు తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టి ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు. బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు అన్నది మధు. వాళ్ళను చూస్తేనే అర్థమవుతున్నది ఒకరికి ఒకరు అంటే ఎంత ఇష్టమో అని. ఆదిత్య నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు అని కళ్యాణి భాస్కర్ గారులను ఇద్దరిని ఉద్దేశించి అడిగాడు. మేము బాగున్నాం ఆదిత్య, నువ్వు ఎలా ఉన్నావు అన్నారు కళ్యాణి గారు. బాగున్నానత్తయ్య, నీలిమ రాలేదేమిటి అన్నాడు ఆదిత్య. వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ గ్యాంగ్నంతా పోగేసుకొని అని నవ్వుతూ అన్నారు కళ్యాణి గారు. ఆదిత్య ఫ్యాన్స్ పాపం నీలిమని ఇబ్బంది పెట్టవచ్చు ఇక్కడికి వస్తాము అని. అసలే ఆదిత్యకి నీలిమ కాలేజీలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది అని మనసులో అనుకున్నది మధు. అత్తయ్య మీరు ఎలా ఉన్నారు అని సావిత్రమ్మ గారిని పలకరించారు కళ్యాణి గారు. సావిత్రమ్మ గారు సమాధానం ఇచ్చేలోపు చిత్ర కల్పించుకొని మధు ఆదిత్య ఉండగా అమ్మమ్మకు ఏమిటంటే వాళ్ళకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అన్నది. ఫ్రెండ్ కోసం ఏకంగా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారింట్లోనే పడ్డావా అన్నారు కళ్యాణి గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు వెళదాం పదండి, ఫంక్షన్ స్టార్ట్ చేయరా అని చిత్ర మినీ ఆర్డర్ వేయగానే అందరూ ముందుకు నడిచారు. స్టేజ్ ఎక్కగానే వచ్చిన గెస్ట్లు అందరినీ చూసి కళ్ళు తేలేసింది మధు. ఆదిత్యకి ఉన్న పలుకుబడి చూసి. ఆదిత్యకి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అలాగే బంధువులు ఎవరూ లేరు. ఇక్కడకు వచ్చిన వాళ్ళు అందరినీ తన కష్టంతో సంపాదించుకున్నాడు అని అర్థమయ్యి ఆదిత్య విషయంలో గర్వంగా ఫీల్ అయ్యింది మధు. ఎవరి పనిలో వాళ్ళు ఉండగా అప్పుడే నీలిమ వాళ్ళ గ్యాంగు అలాగే ఆదిత్య ఫ్యాన్స్ తో కలిసి ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఆదిత్య దగ్గరకు వచ్చింది. నీలిమ వెనకాల సైన్యంను చూసి ఏమిటి కాలేజీ మొత్తాన్ని తీసుకుని వచ్చేసావుగా అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య. వాళ్ళు పేరుకే మా కాలేజీ, కానీ ఫ్యాన్స్ మాత్రం మీకే బావా. నువ్వు మా బావా అని చెప్తే నమ్మిన వాళ్ళు పెళ్లికి పిలవలేదు అని గోల చేస్తే ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇంకొంతమంది అస్సలు నమ్మలేదు, అందుకే చూపిద్దాము అని తీసుకుని వచ్చాను అన్నది నీలిమ. నిజంగా వీళ్ళు నా ఫ్యాన్సేనా నీలిమ? అంతలా నాలో ఏమి నచ్చింది వాళ్ళకి అన్నాడు ఆదిత్య. నీ అందము స్టైలు ఎక్సెట్రా
అన్నీ బావా అన్నది నీలిమ. హో అని ఆదిత్య ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా నీలిమ వెనకాల ఉన్న అమ్మాయిలు అందరూ వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆదిత్యకి విశ్రాంతి అనేది లేకుండా ఫొటోస్ మీద ఫొటోస్ దిగారు. అందరూ అలా మీదకు వచ్చేసరికి ఆదిత్య ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అది గమనించిన మధు లోపల నవ్వుకోవటం మాత్రమే కాకుండా ఆదిత్య ఎలాంటి వాడో అర్థమయ్యి తన విషయంలో అలా చేసినందుకు ఓ క్షణం బాధపడి మళ్లీ తనని తాను మోటివేట్ చేసుకున్నది. బలహీనంగా మారితే వచ్చే సమస్యలను ఎదుర్కోవటం కష్టమవుతుంది అని. నీలిమ, చిత్ర ఎక్కడ ఉన్నదో వెతికి తీసుకొనిరా, నేను పిలిచాను అని. అలాగే మీ గ్యాంగ్ ని నీతో పాటు తీసుకుని వెళ్ళు అని ఆదిత్య ఫ్రీగా ఉండటం కోసం చిత్ర పేరును వాడుకున్నదే మధు. ఏమిటే, చరణ్తో కలిసి టైం స్పెండ్ చేసే అవకాశం ఇవ్వవా నాకు అని చిరుకోపంగా అన్నదే చిత్ర మధు దగ్గరికి వస్తూ. చెప్పేది విను, నీలిమ ఫ్రెండ్స్ ఆదిత్యకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకుండా చూసుకోమని అన్నయ్యకు చెప్పు అన్నది మధు. హహ, జల్లసా అని మధుకి మరింత దగ్గరగా వచ్చి చిన్నగా అన్నదే చిత్ర. అవును, అలాగే ఆదిత్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, అందుకే అన్నది మధు. సరే సరే నేను చెప్తాను అని వెళ్లి చరణ్ కు చెప్పింది మధు. చరణ్ వాళ్ళని ఫంక్షన్ అయ్యే వరకు ఇది టెస్ట్ చేయండి, అది టెస్ట్ చేయండి అంటూ ఫుడ్ దగ్గరే ఉంచాడు. పెళ్లి గుడిలో చాలా సింపుల్ గా అయినా కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. అసలు రిసెప్షన్ అన్న ఆలోచన ఇరు కుటుంబాలలో లేకపోయినా ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరిపించటం వారికి సంతోషాన్ని ఇచ్చింది. ఫంక్షన్ పూర్తి అయ్యేసరికి అందరూ కూడా ఆదిత్య ఇంట్లోనే ఉన్నారు. అందరికీ రూమ్ అలాట్ చేసి తన రూమ్ లోనికి వచ్చింది మధు. మధు వచ్చేసరికి ఆదిత్య ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఏమిటి ఆదిత్య, ఇంకా పడుకోలేదు అన్నది మధు. నీకోసమే వెయిటింగ్ మధు, చాలా నిద్ర వస్తుంది, ఫుల్ టైర్డ్ అయ్యాను అంతసేపు నిలబట్టం వలన. వామ్మో, ఎంతమంది వచ్చారు, అసలు ఫొటోస్ కి గ్యాపే లేదు కదా అన్నాడు ఆదిత్య. కాఫీ తీసుకుని రానా ఆదిత్య, కాస్త రిలాక్స్ అండ్ రిఫ్రెష్ గా ఉంటుంది అన్నది మధు. తెస్తావా, నువ్వు కూడా టైర్డ్ అయ్యే ఉన్నావుగా అన్నాడు ఆదిత్య. పర్లేదు ఆదిత్య, 5 minutes లో కాఫీ తెస్తాను అని వెనక్కు తిరిగిన మధుని ఆదిత్య పిలిచాడు. తన వైపే చూస్తూ ఉన్న మధుని చూస్తూ, నేను కూడా వస్తాను పద కిచెన్ కి అన్నాడు ఆదిత్య. నువ్వెందుకు ఆదిత్య, నేను వెళ్తానులే అన్నది మధు. అలా కాదు మధు, కిచెన్ లో అయితే నీతో ఏదో ఒకటి మాట్లాడవచ్చు, ఇక్కడ ఒంటరిగా ఉంటే అలానే నిద్రపోవచ్చేమో, చెప్పలేం, సరే పద అని ఇద్దరు కిచెన్ లోనికి వచ్చారు. మధు, నువ్వు కూడా టైర్డ్ అయ్యావు కాబట్టి కాఫీ తాగు, ఇద్దరికి ప్రిపేర్ చేయి కాఫీ అని చెప్పి పక్కకు చూసేసరికి విండోల నుంచి ఫంక్షన్ ఏర్పాట్లు అన్ని వర్కర్స్ చేత దగ్గరుండి క్లియర్ చేయిస్తూ ఉన్న చరణ్ కనిపించడంతో, మధు 2 cups కాఫీ కాదు 3 cups కాఫీ ప్రిపేర్ చేయి అన్నాడు ఆదిత్య. ఏమిటి ఆదిత్య, అంతలా టైర్డ్ అయ్యావా నువ్వు అని ఆదిత్య చెప్పినట్టుగా 3 cups కాఫీ ప్రిపేర్ చేస్తూనే అన్నది మధు. ఆ ఎక్స్ట్రా కప్పు నాకు కాదు మధు, నీ అన్నయ్యకు, ఒకసారి అటు చూడు అని ఆదిత్య అనటంతో మధు తన పని ఆపి ఆదిత్య చెప్పిన వైపు చూసింది. ఇంత నైట్ అయినా అన్నయ్య ఇంకా వర్క్ చేయటం ఏమిటి ఆదిత్య, అయినా వర్కర్స్ తో చేస్తున్నారు కదా, ఫినిష్ అయ్యే వరకు వాళ్లతో ఉండటం ఎందుకు అన్నది మధు. తనకు బాధ్యతలు అప్పగించాను కాబట్టి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏదైనా మిస్టేక్ అయితే ఆ ఎఫెక్ట్ చరణ్ మీద చూపిస్తుంది కదా మధు. చరణ్ మీద నాకు ఉన్న నమ్మకం వమ్ము చేయకుండా నేను అప్పగించిన బాధ్యతలని ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యం, ఈ ఫంక్షన్ మా బాస్ ఫంక్షన్ అని ఫీల్ అవ్వకుండా మా చెల్లి బావల ఫంక్షన్ అని ఫీల్ అయ్యి ఒక అన్నయ్యలా ప్రతిదీ దగ్గరుండి చేశాడు, చేస్తున్నాడు కూడా అన్నాడు ఆదిత్య. అన్నయ్యకు నేనంటే ఇంత అభిమానం అని నాకు ఈ మధ్యనే తెలిసింది ఆదిత్య అన్నది మధు. అభిమానం కాదు, ఒక అన్నయ్యగా నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నిన్ను సొంత చెల్లిగా భావిస్తున్నాడు అన్నాడు ఆదిత్య. అవును ఆదిత్య, నాకు మ్యారేజ్ అయ్యాక నా మీద అన్నయ్య పెంచుకున్న ఎఫెక్షన్ ఇంకా రెట్టింపయింది అని కాఫీ కలుపుతూ అన్నది మధు. ఈ ఒక్క విషయం చాలదా చరణ్ కి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పటానికి? అలా సొంత తోబుట్టువులకే సాధ్యం అవుతుంది, కానీ వరుసతో తోబుట్టువులు అయిన వాళ్ళకి కాదు. పెళ్లి తర్వాత ఏమీ తేడా ఉండదు, ఇంతకు ముందు ఎలానో ఆ తర్వాత కూడా అలానే. కానీ మీ అన్న చెల్లెల విషయంలో కాదు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.